లసత్కచ. అంతంత పెద్ద పెద్ద పూలమాలలు ఆవిడ పెట్టుకుంటుంది. సుగంధ కుంతలాంబ అని కామాక్షి దేవాలయంలో ఉంటుంది, కళ్యాణానికి ఎడుతుంది తల్లి. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అంటారు, ధునోతుధ్వాంతం నస్తులిత దళిత ఇందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసౌ వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. ఆవిడ కురులలోంచి సువాసనలు వస్తాయిట. ఎంత సువాసనలు వస్తాయంటే దేవతావృక్షములకు పూసినటువంటి పువ్వులు అనుకుంటాయిట. అమ్మవారు తురుముకుంటే బాగుండి ఆ సువాసన చూద్దాం అనుకుంటాయిట. దేవతాకాంతలు దేవతావృక్షముల యొక్క పువ్వులు పెట్టుకుంటారు. అటువంటి సువాసనలు గుబాళించే కొప్పు మా తల్లి కొప్పు. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నప్పుడు అమ్మవారి కొప్పు కొవ్వు, ఆ కొప్పులో తురిమినటువంటి పూలదండలు, ఆవిడ పెట్టుకున్న సూర్యుడు చంద్రుడు, ఆవిడ తలమించి పెట్టుకున్నటువంటి ఆ పాపట పిండి, ఆవిడ కొప్పు మీద పెట్టుకున్న చూడామణి, అవన్నీ దర్శనం చేసి అదే కనపడుతోందనుకోండి, ఆ నల్లటి కొప్పు వంక చూసి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని అదే నామం చెప్తూ నేను పరవశించిపోతున్నాను అనుకోండి. అక్కడే స్నానం చేసి వస్తున్న మా అబ్బాయి వచ్చి, ఏమిటి నాన్నగారు మర్చిపోయారా ఏమిటి, కుడి విందమణిశ్రీ నీ కనత్కోటి ఇరమండిత అన్నాడు అనుకోండి, చెయ్యి ధూర్తుడా పాడి చేసేవాడు. ఎంత అనుభవిస్తున్నానో తెలుసా మనసులో. ఎందుకురా ఎవడు చెప్పమన్నారా నేను తర్వాత నామం అంటాను. నామములు అనుభవాన్ని పొందడానికి పనికొస్తాయి, అందుకు వ్యాఖ్యానాలు వచ్చాయి. నామం ఉట్టినే రాలేదు. రామ అన్న నామం ఉంచడానికి వశిష్ఠుడు ఎంతకాలం ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేశాడు. లోకాన్ని ఉద్ధరించడానికి ఇవ్వాలి రామనామం. అందుకని అటువంటి నామాన్ని ఉంచడం కోసమని అంత కష్టపడ్డాడు. ఒక్కసారి రామ అన్నాడు అనుకోండి ఎవడైనా, అగ్నిబీజ అమృత బీజముల యొక్క అనుసంధానం. అలా అన్నందుకు గాను పాప రాశి అంతా ధ్వంసమైపోతుంది. అమృత బీజం కాబట్టి ఇక మళ్ళీ పాపరాశి లోపలికి వెళ్ళలేదు. రామ అన్నంత మాత్రం చేత అంత గొప్పగా అద్భుతాన్ని అనుభవించగలుగుతాడు. పంచాక్షరీ మహామంత్రంలో, అష్టాక్షరీ మహామంత్రంలో జీవములు ప్రాణములైన బీజాక్షరాలు ఏవున్నాయో ఆ బీజాక్షరములను అనుసంధానం చేసి రామనామం తీసుకొచ్చారు మహానుభావుడు వశిష్ఠ మహర్షి. అంత తేలికగా పలకగలిగినటువంటి నామం లోకంలో ఇంకోటి లేదు. ఏ ఒత్తులు ఉండవు. అటువంటి నామాన్ని పలికితే చాలు. అందుకే నామావళులు అని చెప్పి ప్రతి దేవత మీద ఇస్తారు గౌణములు కనుక. 108, 1000 మధ్యలో అంకెలు ఉండవు. ఏ 73, 386, 493 అలా ఉండవు. 108 ఎందుకుంటాయంటే ఈ సమస్త జగత్తు, ఈ సృష్టి అంతా 27 నక్షత్ర పాదాల్లో వస్తుంది. పుట్టినప్పుడు వారం తిథి ఇది కాదు ప్రధానం, ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి జాతకం వేస్తారు. ఆ ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 4 108. సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు వీళ్ళు అని పక్షపాతాలు ఉండవు. సమస్త జగత్తు సంతోషంగా ఉండాలి. అంటే 108 నక్షత్ర పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని. అవి 4 కాళ్ళున్నవైనా 2 కాళ్ళున్నవైనా శం ద్విపదే శం చతుష్పదే సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని లోక కళ్యాణం కోసం 108 నామాలు చెప్తాడు. ఎందుకని 108 నక్షత్ర పాదాలు ఉన్నాయి కాబట్టి. ఇంకా నాకు సంతోషం సరిపోలేదంటే సహస్రం, సహస్రం అంటే అనంతం, అన్ని నామాలు చెప్పి మురిసిపోతాడు. నామానికి అంత శక్తి ఉంది. అంత శక్తి నామానికి ఉన్నా ఏ ప్రాణి నామం చెప్పలేదు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పింది వేదం. అందులో భగవన్నామము పలకగలిగిన వాడెవరు అంటే మనుష్యుడొక్కడే. ఆ నామాన్ని పలికినంత మాత్రం చేత పాపాన్ని ధ్వంసం చేసుకుంటాడు. కానీ పలకగలడా? అస్తమానం భగవన్నామం చెప్పడం సాధ్యమా? అక్కరమాలిన విషయాలు మాట్లాడినంత సంతోషంగా భగవన్నామం చెప్పడం సాధ్యం అవుతుందా? అందుకే పెద్దలైన వారెవ్వరూ నేను భగవన్నామం చెప్తానని లేదు, నా చేత చెప్పించమని అడిగారు భగవంతుడిని. గోపరాజు గారు దశరథీ శతకం చేస్తూ హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపదకంజకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతి తపావన నామమునాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అని అడిగారు. రామా, నేను పలకడం కాదయ్యా నీ నామం,
నీ నామము నా చేత నువ్వు పలికించి నన్ను ధన్యాత్ముణ్ణి చెయ్యి. నేను పలుకుతానంటే నేనెక్కడ పలుకుతాను? పలకగలనా ఆ నామం? రోజుకి 1 గంట పలికితే 23 గంటలు పనికి మాలిన మాటలే. కాబట్టి నా చేత ఎప్పుడూ నీ నామం పలికేటట్టుగా నీ నామములో రుచి నాకు అర్థమయ్యేట్టు చెయ్యి. అందుకు శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా, పాలు మీ గడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. అంటే పాలు మీగడ కమ్మగా ఉంటాయి, రామనామం నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుందా, తీయగా ఉంటుందా? కాదు. రామనామం పలకగలిగిన స్వరపేటిక నాకొక్కడికే ఉంది. ఆ నామం పలికి ధన్యుడను కాగలనన్న జ్ఞానము నా మనస్సు యందు స్థిరమై రూఢమై నిలబడి ఆ నామమును పలుకుట యందు అనురక్తుడనగుదనుగాక. అది రుచి తెలుసుకోవడం. అటువంటి మనస్సు నాకీ రామ ఇచ్చి నా చేత ఆ రామనామం పలికించు. అది భగవన్నామమైతే చాలు, కాపాడేస్తుంది. అందుకు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట్ అంటాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఇప్పుడు అప్పుడేమిటి? శివా నీ నామము ఎప్పుడూ చెప్పాలి. నీ నామము ఎప్పుడూ చెప్పుకుంటుంటే పాపరాశి ధ్వంసమై భగవంతుడికి దగ్గరై మనుష్యుడు మనుష్య జన్మకి సార్థక్యం వహిస్తాడు. కలియుగంలో భగవన్నామం చెప్పడమంత తేలిక మార్గం, భగవన్నామాన్ని పలకడం చేత పొందగలిగినంత రక్షణ అంత తేలికగా దేని చేత పొందలేరు. ఎందుచేత అంటే భగవన్నామం పలకడానికి ఏ శౌచమూ అక్కర్లేదు. ఆఖరికి మంచం మీద పడుకుంటే ఏ మాట చెప్పడానికి వీల్లేదు. ఆఖరికి పెద్దలు మాత్ర కూడా నోట్లో వేసుకోరు. మంచం మీద పడుకుని 104 జ్వరంతో ఉన్న కిందకి దిగి మాత్ర వేసుకుంటారు. అటువంటి మంచం మీద పడుకుని ఉన్నప్పుడు పీడకల వచ్చినా కూడా భగవన్నామం చెప్పచ్చు. దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననేన రసింహం చ పావకే జలసాయనం జల మధ్యే వరాహం చ పర్వతే రఘునందనం. ఎప్పుడు ఎక్కడున్నా భగవన్నామం పలుకుతూనే ఉండాలి. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏదైనా ఊరిడితే అందరూ ఆయనకి పళ్ళిస్తాం, కాయలిస్తాం, బట్టలిస్తాం, డబ్బులిస్తాం, నగలిస్తాం అంటే మీరు ఇవన్నీ కాదు నేను అడిగినవి ఇస్తారా అని అడిగేవారు. తప్పకుండా ఇస్తాం, ఏం కావాలి? ప్రతిరోజు మీకున్న 24 గంటల్లో 2 నిమిషాల సమయాన్ని నాకు మీరు ధారపోయ్యగలరా? నేను సన్యాసిని, అడుగుతున్నాను, ఇస్తారా? ఇచ్చేస్తాం. ప్రతిరోజు 2 నిమిషాలు మీవి. ఇప్పుడు ఆ 2 నిమిషాలు నావి కాబట్టి నేను చెప్పినట్టు మీరు చెయ్యండి. ఏం చేయమంటారు? 2 నిమిషాలు మీవి కావి కావు కాబట్టి దాన్ని వాడుకోకుండా భగవన్నామని చెప్పండి. ఎవరి కోసం? ఆయన కోసమా? 2 నిమిషాలైనా వీడు భగవన్నామని చెప్తే తరిస్తాడని ఎక్కడికి వెళ్ళినా 2 నిమిషాలు నాకు ఇమ్మని అడిగేవారు. పాఠశాలకు వెళ్ళినా సరే పిల్లలతో రామనామం రాయించి ఎక్కువ మార్లు వ్రాసిన వాళ్ళకి బంగారు మాడ, తక్కువ రాస్తే వెండి మాడ, ఇంకా తక్కువ రాస్తే రాగి మాడ, అసలు రాస్తే చాలు శ్రీరామ మాడ ఇచ్చి వెడుతుండేవారు. భగవన్నామం అనేటటువంటిది అంత గొప్పది. భగవన్నామము ఎంత శక్తి కలిగి ఉంటుందో చెప్తారు మనకి భాగవతంలో. చెప్తూ అంటారు, బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్య తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కల్మష క్రూర నాగసమితికి సర్పముల్ సింహముల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి సామ్రాజ్య భోగభాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు అంటారు. పాపాలు వేరు, పాతకాలు వేరు. పాతకాలు కొన్ని 100 జన్మలు కట్టి కుడిపేస్తాయి, అంత భయంకరం. పంచమహాపాతకాలంటారు. పొరపాటున కూడా అవి జరగకూడదు. బ్రహ్మ హే మహారీచాసురాపో గురుతల్పక, ఇవి 4 ఒకెత్తు. తత్సంసర్గీ చ పంచమహాపాతకాలు అంటే బ్రహ్మహత్య చేయడం, హే మహారీచ బంగారం దొంగతనం చేయడం, సురాపో కళ్ళు తాగడం, గురుతల్పక గురువుగారి భార్య పడుకున్న మంచం మీద గురువుగారు లేనప్పుడు ఆమెతో కలిసి పడుకోవడం. అంతకన్నా నేను ఏమీ దాని గురించి మాట్లాడను, పొరపాటు. గురుతల్పక ఈ 4.
ఈ నాలుగింటిల్లో ఏ ఒక్క తప్పు చేసిన వాడినైనా పట్టుకుని వీడు నా మిత్రుడిని వాడితో కలిసి ఉండడం 5వ మహాపాతకం. ఇవి పంచమహాపాతకాలు. ఈ పంచమహాపాతకాలు చేసిన వాడు ఏం చేసినా పోదు దాని దోషం. కలియుగంలోట అంటే చేసినామని చెప్పమని చెప్పట్లేదు, అంత పెద్ద పెద్ద పాతకాలు కూడా ఏది పోగొట్టగలదు అంటే బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్నికీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య అనపడేటటువంటి పెద్ద అరణ్యానికి కూడా దావానలంలాంటి అగ్నిహోత్రం ఏది అంటే హరినామ కీర్తనం, భగవన్నామని చెప్పడం. అలాగే గురుతల్పకల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు. గురువుగారి తల్పం మీద ఆయన లేనప్పుడు ఆయన భార్యతో కలిసి పడుకున్నటువంటి మహాపాతకమనబడేటటువంటి నాగుపావుకి ముంగిస భగవన్నామ సంకీర్తనం. తపనీయ చౌర్య సంతమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు. దొంగతనమైనటువంటి కటిక చీకటికి ఆ మహాపాపానికి సూర్యకిరణం లాంటిది భగవన్నామ సంకీర్తనం. మధుపాన కిల్బిష మదనాగసమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. కళ్ళు తాగడం అనేటటువంటి పరమ భయంకరమైనటువంటి మహాపాతకాలు ఏనుగుల గుంపుల్లా వస్తే భగవన్నామ సంకీర్తనం సింహం లాంటిది. ఆఖరికి నిత్య సమాధి విధులయలరు బ్రహ్మాదిసురులకు ఎందరాని చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి ఆనందం దేనివల్ల లభిస్తుంది అంటే కేవలముగా భగవన్నామ సంకీర్తనం చేత లభిస్తుంది. అందుకే కలియుగంలో భజన మండళ్ళని అంత ప్రోత్సహిస్తారు. అదే కారణం. ఏ ఊళ్ళో భజన మండళ్ళు ఉండనివ్వండి, బాగా ప్రోత్సహిస్తారు పెద్దలు. కారణం ఏమిటో తెలుసా? నేను ఒక్కడిని కూర్చుని భగవన్నామని చెప్పుకున్నాను అనుకోండి, దాని స్థాయి వేరు. అదే 10 మంది కూర్చుని ఏమొచ్చు ఏమి రాదు వదిలేయండి, ఒకడు డప్పులు కొడుతూ, ఒకడు పాట పాడుతూ, ఒకడు చేతిలో తాళం వేస్తూ, ఒకడు చప్పట్లు కొడుతూ సంతోషంగా భగవన్నామని చెప్తున్నారనుకోండి, మంచి వేగం అందుకని మళ్ళీ మెల్లగా అయిపోతూ జై జయ శంకర హర హర శంకర జై జయ శంకర హర హర శంకర జై జయ శంకర హర హర శంకర అని జయ జయ శంకర హర హర శంకర అంటున్నారనుకోండి, మీకు తెలియకుండానే ఊగిపోతారు, దాంట్లో లీనమైపోతారు. ఇంకా కొన్ని భజనలు ఉంటాయి. మా కాకినాడలో చేస్తాడు ఒక ఆయన, చాలా చమత్కారంగా ఉంటాయి. చుట్టుపక్క వాళ్ళని రెచ్చగొడుతూ చేస్తారు. రెచ్చగొట్టడం అంటే తప్పు పని కోసం కాదు. ఎంత అందంగా చేస్తారంటే శ్రీరామనామము పలుకని వారలు అంటాడు. అందరూ శ్రీరామనామము పలుకని వారలు అంటుంటాడు. ఇలా ఇలా అంటుంటారు, చేస్తుంటారు. రఘురామనామము పలుకని వారలు అంటాడు. రఘురామనామము పలుకని వారలు ఏమిటి? వాళ్ళందరూ ఏమవుతారు చెప్పడం. సీతారామనామము పలుకని వారలు అంటాడు, అంటుంటాడు. మళ్ళీ సీతారామనామము పలుకని వారలు అంటాడు. ఆఖరిని చెప్తాడు జీవించబూనుటే భూభారము అంటాడు, డప్పు కొట్టడం ఆపేసి. అసలు అటువంటి వాడు బతికుండాలనుకోవడం భూమికి భారం రా అంటాడు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల గట్టిగా చెప్పకుండా నించున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కసారి 2 చేతులు ఎత్తి శ్రీరామనామము పలుకని వారలు అనేటప్పటికీ శ్రీరామనామము అంటారు. ఇప్పుడు భజనంతా చేసేసి వాడి సైకిల్ ఎక్కి వాడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడికి తెలియకుండానే శ్రీరామనామము పలుకని వారలు అంటూ వెళ్ళిపోతాడు. భజన భగవన్నామాన్ని నాలుక మీద నర్తింప చేస్తుంది. ఎంత సంతోషం! ఆ తన్మయావస్థలో చేస్తారు. పల్లెటూళ్ళల్లో, శుద్ధ పల్లెటూళ్ళల్లో కూడా మంచి భజన బృందాలుంటే సాయంకాలం అయ్యేటప్పుడు వాళ్ళు కూర్చుని భజన చేసుకోవడానికి మంచి మంచి భజన మందిరాలు కట్టింది తిరుపతి దేవస్థానం. తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక కుగ్రామం, అద్భుతమైన భజన మండలి ఉంది. అది చూసి అక్కడ భజన చేసుకోమని వాళ్ళకి సీతారామాలయం కట్టి మంచి భజన మండలికి ప్రాంగణం కట్టించారు. ఆ బృందం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా వెడుతూ ఉంటుంది. ఎంత అద్భుతంగా చేస్తారో వాళ్ళు భజన, ఊపేస్తారు అంతే భక్తుల్ని. భజన సమాజాలు ఏర్పడ్డాయి. అందుకే హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి ప్రాంగణం భజన సమాజం. కాబట్టి భగవన్నామం పలకడం అనేటటువంటిది అంత గొప్పది. భగవన్నామం పలకడానికి భగవంతుడి పేరే పెట్టి పిలవాలని నియమం లేదు. బిడ్డ పేరు పెట్టి పిలిచెననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయన తలుప కలుషహారం. కొడుక్కి పేరు పెట్టుకున్నాడు నారాయణ అని అజామీలుడు, కాబట్టి పిలుస్తూ ఉంటాడు నారాయణ 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 అంటుంటాడు.
బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన. ఏదో ఖాళీ ఉన్నప్పుడు ఆడుకుంటున్నారు. మీ పక్షానికి రాముడిని పేరు, మా పక్షానికి కృష్ణుడిని పేరు. మీ వేపున్న వాళ్ళు లక్ష్మణ భరత శత్రుఘ్నులు, జాంబవంతుడు, సుగ్రీవుడు. మా వేపున్న వాళ్ళు అనిరుద్ధుడు, బలరాముడు, ఇలాంటి వాళ్ళందరూ మా వేపు. ఇప్పుడు ఆ పేర్లు పెట్టుకుని ఆడుకున్నారు. విశ్రామ కేళినైన. ఆడుకునేటప్పుడు భగవన్నామని చెప్పినా సరే, పద్య గద్య గీత భావార్థములనైన. ఓ పద్యం చెప్పుకున్నావు, అందులో ఏదో భగవన్నామం ఉంది. ఓ పాట పాడావు, భగవన్నామం ఉంది. ఓ వచనం చదివావు, భగవన్నామం ఉంది. ఓ భావం లోపలికి వచ్చింది, భగవన్నామం ఉంది. చాలు, తరించిపోతావు. అందుకే పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. పూర్వం దొంగలందరూ అరణ్యంలోకి వెళ్ళారు. 9 దొంగలు, మంచి గజ దొంగలు. దీని తర్వాత మనం ఏం మాట్లాడుకోకూడదు, ఇప్పుడే మనం మాట్లాడుకుందాం అన్నారు. ఒకడన్నాడు వనీచ రామ వసుచ అహరామ నభయం స్మరామ నదంతరామ. ఒకడన్నాడు మనం ఇప్పుడు అరణ్యమంతా తిరుగుతాం. రెండో వాడన్నాడు కనపడ్డ వాళ్ళని దోచుకుంటాం. మూడో వాడన్నాడు భయం అన్న పేరెత్తకూడదు. నాలుగో వాడన్నాడు నది దాటి వెళ్ళిపోతాం అన్నాడు. ఈ చివర రామ రామ అన్నప్పుడు క్రియాపదంగా చెప్పారు వాళ్ళు. ఆఖరణ దొంగతనం చేశారు, 9 నది దాటి వెళ్ళిపోతున్నారు. మాట్లాడుకున్నప్పుడు చివర వాళ్ళు అన్నమాట రామ అంతే. ఆ తర్వాత ఇంకా మాట్లాడుకోవాలి. నది దాటి వెళ్ళిపోతున్నారు. రాజభటులు వచ్చారు, బాణాలు వేశారు, వెనక నుంచి వీపుల్లో గుచ్చుకు పడిపోయారు. చిట్ట చివర రామనామం పలికారు కాబట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అగ్నిహోత్రం తెలిసి ముట్టుకుంటే కాలుస్తుందా, తెలియక ముట్టుకుంటే కాలుస్తుందా? ఎలా అయినా కాలుస్తుంది. భగవన్నామం తెలిసి ముట్టుకున్నా పాపహరణం, తెలియక ముట్టుకున్నా పాపహరణం. అందుకే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. ఆయన్ని తలుచుకుంటే, ఆయన నామం చెప్తే చాలు, సర్వ పాపములు నశించిపోతాయి. అందుకే అసలు భగవన్నామం చెప్పడం ఏ పరిస్థితుల్లో అలవాటు కావాలని అడిగారు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ కాలుని యాతనా వితతి కాంచరుపూనరు దుఃఖభావముల్ అన్నారు. భగవన్నామం ఎప్పుడు చెప్పాలి అంటే కూలిన చోట. అకస్మాత్తుగా నడుస్తూ నడుస్తూ గడపదన్ను కింద పడిపోయావు. ఆ కూలిపోయినప్పుడు శివ అనో, రామ అనో, హే గోవింద అనో, విష్ణు అనో, వెంకటేశ్వర, భగవన్నామం ఏదో ఒకటి రావడం అలవాటు చేసుకోవాలి. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట. ఎక్కడో ఎవరో దెబ్బ కొట్టారు తల మీద, ఒక్కసారి ఎంత నిప్పెట్టిందో. ఎవరో కొట్టక్కర్లేదు, పొడుగ్గా ఉన్నవాడు వేదిక మించి పైకి లేచాడు, పైన దూలం తగిలింది. వెంటనే భగవన్నామం గుర్తురావాలి. గోవిందా అనో, అబ్బా శంకర అనో అనగలగాలి. అలవాటు కావాలి. కొట్టబడి కుందిన చోట, మహజ్వరాదులన్ ప్రీలిన చోట. ఒంటి మీద తెలివి లేకుండా 104 జ్వరం వచ్చి పడిపోయినప్పుడు కూడా నోటి వెంట భగవన్నామం వస్తోందా లేదా చూసుకోగలగాలి. అప్పయ్య దీక్షితారు వారిని దక్షిణ దేశంలో ఓ అరగంట సేపు పిచ్చెక్కే మందు తాగారు. శిష్యులందరినీ పిలిచి తలుపులేసేయండిరా, నాకు అరగంట పిచ్చెక్కుతుంది, కిటికీ దగ్గర కూర్చోండి. పిచ్చెక్కినప్పుడు నేనేం చెప్తానో వ్రాయండి, గురువుగారు కదా అని వదిలేయకండి. నా ఒంటి మీద తెలివి లేనప్పుడు ఏం చేస్తున్నానో నాకు తెలియాలన్నారు. అరగంట తర్వాత పిచ్చి తగ్గిపోతుంది. ఆ మందు తాగేశారు, తాళం వేసేశారు, బయట కిటికీలు తెరుచుకు శిష్యులు కూర్చున్నారు. ఆయన ఉన్మత్త స్థితిలో పరమేశ్వరుడి మీద స్తోత్రం చెప్పారు. అదొక అద్భుత గ్రంథం. కాబట్టి మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, ఆర్తులై తూలిన చోట, ఏదో పెద్ద కోరికతో అయ్య బాబోయ్ తీరుతుందో తీరదో అని ఊగిపోతున్నాడు. అప్పుడు కూడా భగవన్నామం రావాలి. విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆయన నామం పలికితే ఆ కాలుని యాతనావితతి కానరు. యమధర్మరాజు గారు రావడం, పాశాలు వేయడం, రా అనడం, నే రానండం, అటు ఇటు పారిపోవడం, కపవాత పైత్యములు కప్పడం, నొక్కడం, పట్టుకోవడం, ఊడబెరకడం ఉండవు. ఆ కాలుని యాతనావితతి కానరుపూనరు దుఃఖభావముల్. ఏ దుఃఖము ఉండదు, ఆయన కాపాడుతుంటాడు భగవన్నామని చెప్పిన వాణ్ణి. నరసింహశతక కర్త అందుకే ఒక మాట అంటాడు, ఏమో భగవన్నామం ఇంత గొప్పదని తెలుసుకున్నాను, కానీ పరమేశ్వర ఆఖరణ ప్రాణం పోయే ముందు చెప్పమంటే చెప్పగలనా? నా మనసులో అణుగుతాడా ఆయన? పురాకృతమున కాక సర్వేశ్వరుడు ఎట్లు తోచు మదిన్ మితిలేని జగముదాల్చిన అతడొక్కడు మనములోన అణిగెడువాడే. అంతటా నిండిపోయినవాడు ఆఖరణ ప్రాణం పోయే ముందు ఒకటి మనసులోకి వచ్చి పలికిస్తాడా నామం? ఎందుకయ్యా వెర్రి? అక్కర్లేదు, పరమాత్మ అప్పుడు చెప్పగలనో చెప్పలేనో,
ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇవాళ, బాగా జ్ఞాపకం పెట్టుకో. భాద్రపద మాసం కృష్ణపక్షం విధియనాటి ప్రదోష వేళ కోటేశ్వరరావు నారాయణ అన్నాడు. చెవులు దొప్పలు చేసుకుని విను, మళ్ళీ నువ్వు ఎప్పుడూ అనలేదా అనుకో అని. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో, నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. ఇప్పుడే అంటున్నాను నారాయణ 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 అని వినవయ్యా, విని వ్రాసుకో. అనలేదు నీ నామమని అనుకోకు, అప్పుడు నేను అనగలనో అనలేనో. అంత భయంకరాకారంతో దూతలు వచ్చి లాగుతుంటే భయపడి ప్రాణాలు అటు ఇటు పోతుంటే కపవాత పైత్యములు పుట్టి నొక్కేస్తుంటే హడిలిపోయి ఇలా నోరు తెరిచి ఉండిపోతే, కొడుకు నోట్లో తులసి నీళ్లు పోస్తూ ఉంటే గుటక పడకపోతే, పక్క నుంచి కారిపోతే యథాపుత్ర మిత్రాదయో మత్సకాశీ హృదాతస్య కీదృశీయోదశంతి తదా దేవ దేవేశ గౌరీచ జంభో నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి అంటారు. ఆఖరణ చిట్ట చివర తులసి నీళ్లు పోస్తుంటే పక్క నుంచి కారిపోతుంటే నామని చెప్పలేకపోతుంటే నాన్నగారండి నాన్నగారండి అని కొడుకొచ్చి చెవుల్లో పిలుస్తుంటే అని పెద్ద అరుపరుస్తుంటే మంచం మీద పోకూడదు కింద పడుకోబెట్టేయండి అని ఇంత ఐశ్వర్యవంతుణ్ణి చింకి చాప వేసి పడుకోబెట్టేస్తుంటే మిత్రులందరూ చుట్టూ చేరి అయ్యో ప్రతిరోజు పూలదండ వేయించుకునే మా మిత్రుడు ఇలా పడుకోబెట్టేస్తున్నారా అని ఏడుస్తుంటే కూతుళ్ళు కొడుకులు చుట్టూ చేరి బావురుమంటుంటే భార్య పెద్దగా గుండెలు బాదుకుంటుంటే శివా నాకు వినపడకూడదు. చెమట పట్టి ప్రవచనం చేసి ఇంటికెళ్ళిన తర్వాత లాల్చీ విప్పి దండె మీద బారేసినట్టు బతికున్న నాళ్లు ఎవరి పాదాలు పట్టుకున్నానో ఆ పంజరంలోకి వస్తున్నాను శంకరా అని దీన్ని నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి లాల్చీ విప్పినట్టు ఈ శరీరాన్ని వదిలిపెట్టి నేను నీ పాద పంజరంలోకి రావాలి, అనుగ్రహించమంటారు శంకర భగవత్పాదులు. అలా అప్పుడు చెప్పగలనో చెప్పలేనో. అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలుతునో తలపనో తలతునిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 సర్వేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీ నామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. 3 మాటలు వేస్తాడు నామం, 3 సత్యం. అప్పుడు పలకగలనో పలకలేను. కంఠ ఉండి ఇప్పుడు సమయం పోతే ఎలా? భగవన్నామం చెప్తున్నాను వినవయ్యా అని. నిన్ను నమ్ముకున్నాను తండ్రి, తల్లిదండ్రులని ఓ లక్ష్మీనారాయణులారా నన్ను వదిలేయకండి అంటాడు. నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమే మాకనేక ధనము, నీ మీది కీర్తనల్ అఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము, తోయజాక్ష నీ పాద తులసిదలము రోగములకు ఔషధము, బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని అడిగాడు. ఈశ్వర మీ పాదములు తప్ప మాకింకేం అక్కర్లేదు, మీ నామము నిరంతరము నాలుక మీద నర్తించేటట్టుగా నన్ను అనుగ్రహించు చాలండి. అందుకే కలియుగంలో కలి బారి పడకుండా రక్షింపగలిగినది ఇది భగవన్నామం. అంతటి శ్రేష్టమైనటువంటి భగవన్నామాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు ధన్యాత్ముడు. యమధర్మరాజు గారు దూతలందరికీ సమావేశం పెడతాట. పెట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదో ఎవరిని ముందు తీసుకురావాలో చిట్టా చెప్తుంటాడు. పరాకు పడకండి గుర్తుపెట్టుకోండి అంటుంటట. ఎవరిని ముందు తేవాలి అంటే ఎకసక్కమునకైన ఇందిరారమణుని పేరు సలపంగలేని దుర్భాషితులను. ఎకసక్కమునకు అంటే ఎగతాళి చేయడానికి కూడా నారాయణుడి పేరు చెప్పని వాడు ఉంటాడే, వాణ్ణి ముందు తీసుకురండి. అలాగే కలలోనైన శ్రీకాంతుని పాద పద్మముల్ చూడని కర్మరతుల, కలలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు, అలాంటి వాణ్ణి ముందు తీసుకురండి. అలాగే కేవల కథాప్రశంసకునైన కృష్ణ కథాప్రశంసకు చెవి యొగ్గలేని దుష్కథా ప్రవణుల. భాగవతం చెప్తుంటే కృష్ణలీలలు చెప్తుంటే కృష్ణుడి లీలలు విని సరదాపడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు.
యాత్రోత్సవములైన ఈశ్వరుని గుడి త్రోవ తొక్కని దుష్పదులను. యాత్రకెడతాడు, ఉత్సవానికి ఎడతాడు, నువ్వు వెళ్ళవే గుళ్ళోకి, నేను ఇక్కడ ఉంటానంటాడు. అలా యాత్రకి వెళ్ళడు, ఉత్సవానికి వెళ్ళడు, భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే వాణ్ణి. అసలు పరమ భాగవతుల పాద ధూళి సమస్త తీర్థసారమటంచు ఎరుగలేని వారి 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 చేరిన వారి తొలుత కట్టి తెండు దూతలార. సమస్త బ్రహ్మాండములలోని తీర్థసారం ఎక్కడుంటుందంటే పరమ భాగవతోత్తముడై భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల అడుగున ధూళిగా ఉంటుంది. అందుకే వాడి గడప దాటి ఇంట్లోకి వస్తుంటే భగవంతుడు సింహాసనంలోంచి తలెత్తి చూస్తాట. ఎన్నాళ్ళకి రావాడిని తీసుకొచ్చావు ఇంటికి, వాడు గుక్కెడు నీళ్లు తాగాడు రా మన ఇంట్లో, ధన్యుడు అంటాడు. అందుకే ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు. ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి నమ్ముకుని తిరిగేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వేరొకరి ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళకి ఏదో పెద్ద మంగళం చెయ్యాలని భగవంతుడు అనుకుంటే తప్ప అసలు అటువంటి వారిని ఇంటికి ఎందుకు పంపిస్తాడు? అందుకే భాగవతోత్తములు ఇంటికి రావడం అంటే అది సర్వమంగళములకు కారణమవుతుంది. కాబట్టి అటువంటి మహాభక్తుల యొక్క పాద ధూళియందు సమస్త తీర్థ సారముంటుందని తెలుసుకోలేనటువంటి వాడెవరున్నాడో వాడి తోడి వారి అలా ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్లతో ఉన్నవాళ్ళు ఎవరున్నారో క్షణం ఆక్కండి. తొలుత కట్టి తిండు దూతలారా, తొందరగా తీసుకొచ్చేయండి. కమలనయను మీది భక్తియోగమెల్ల ముక్తియోగమనతంచు మొదలిరింగు. అటువంటి వారి జోలికి వారి 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 కూడిన వారి త్రోవపోవలదు దూతలారా. ఎప్పుడూ భగవన్నామం చెప్తుంటారే, భగవంతుడున్నాడని నమ్ముకు తిరుగుతుంటారే, భగవంతుని యందు భక్తి కలిగిన వారు ఉంటారే, వాడి జోలికి వెళ్ళకండి. వాడితో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళకండి. మీకు అవకాశం ఉంటే వాడి పాదానికి ఉన్నటువంటి ధూళి కాస్త ఏదైనా ఆకులో పట్టుకుని తీసుకురండి, నా కిరీటం మీద జల్లుకుని మీకు జల్లుతానంటే యమధర్మరాజు. భగవన్నామం చెప్పడం అనేటటువంటిది అంత గొప్పది అని భాగవతంలో వ్యాసుల వారు పోతన గారు నిర్ధారించారు. అటువంటి భగవన్నామం. అందుకే కలియుగంలో భగవన్నామాన్ని ఆశ్రయించడం నామిని ఆశ్రయించడం. అయితే ఆ భగవన్నామం నిరంతరం నోటి వెంట రావడానికి కూడా అదృష్టమైనా ఉండాలి, సాధనైనా ఉండాలి. కొంతమంది మహాత్ములు ఉన్నారు, అసలు వాళ్ళు మాట్లాడుతుంటే మనకు అనుమానం వస్తుంది, వీళ్ళు నిద్రపోతున్నప్పుడు భగవన్నామం ఆగుతుందా అని. నాగమారుతి శర్మ గారని ఒక న్యాయమూర్తి ఉన్నారు. వారు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు ఏదైనా భగవత్ సంబంధమైన విషయం మీద. ఆయన మాట్లాడుతూ మధ్యలో రామనామం చెప్తారు. కోటేశ్వరారు రామ 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 రామ, మిమ్మల్ని చూడాలని రామ 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 నోట్లో అంటారు. ఎప్పుడు మాటకి మధ్యలో రామ 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 రామ. మీరు ఎప్పుడైనా ఆయన ఎక్కడైనా కూర్చున్నప్పుడు చూడండి, ఎప్పుడు రామ 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 అంటూనే ఉంటారు. ఆయన వాళ్ళ అక్క చెల్లెళ్ళకు కూడా వచ్చింది. నేను ఆశ్చర్యపోతుంటాను ఆయన్ని చూస్తే. ఎప్పుడు నిరంతరం రామనామం నడుస్తుంది నాలుక మీద. ఎంతటి ధన్యాత్ముడు! ఆ భగవన్నామం నోటి మీదకి రావడం అలవాటు చేసుకున్నవాడెవరో, కనీసం అప్పుడప్పుడు భగవన్నామం చెప్పడం అలవాటు చేసుకున్నవాడెవరో వాడు కలిపురుషుని చేత ఆవహింపబడడం. కలిపురుషుడు వాణ్ణి చెనకలేడు. మూడవది, కేవలం కలి నుండి మనని రక్షించడం కోసమే వచ్చినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. అందుకే కలవు వెంకటనాయక. కలియుగంలో మనని రక్షించడం కోసం కొండ మీదున్నాడు తప్ప ఆయనకి సరదా పుట్టి కొండ మీద లేడు. మహానుభావుడు మాట్లాడుతుండేవాడు. ప్రతిరోజు తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళేవాడు. తరిగొండ వెంగమాంబ గారు భాగవతం చెప్తుంటే ఆయన వింటుండేవాడు. ఎవరిది భాగవతం? ఆయన కథే. వెంగమాంబ గారు భాగవతం రచన చేస్తూ భాగవతం చెప్తుంటే ఆయన ఉయ్యాల ఊగుతూ చెక్క ఉయ్యాలలో వింటుండేవాడు. ఒకరోజు తెల్లవారిపోయింది, గుళ్ళో గంటలు వినపడ్డాయి. అయ్య బాబోయ్, సుప్రభాతం వేళ అయిపోయిందని ఉయ్యాల్లోంచి దూకెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఎక్కడికి పోతావు ఆగని పంచి పట్టుకుంది ఆవిడ. ఆ పంచి చిరిగిపోయింది. స్వామివారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి గబుక్కుని పద్మపీఠం మీద నిల్చున్నారు. అర్చకులు వచ్చి తలుపులు తీశారు. పంచి చిరిగిపోయింది. దొంగలు వచ్చారా అంటే గుళ్ళో దొంగలు వచ్చిన అవకాశం లేదు.
మరి పంచి చిరిగిపోయింది, ముక్కెక్కడుంది? ఆయన దగ్గర అంత స్వాతంత్రం తరిగొండ వెంగమాంబ గారికి తప్ప ఎవరికి ఉందని ఆవిడ దగ్గరికి వెళ్ళారు. మనకి చిన్న రవికిల బట్ట శేషవస్త్రం ఇస్తే నెత్తి మీద పెట్టుకుని బీరువాలో పెట్టుకుని ఆ జన్మాంతం దాచుకుంటాం. ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వామివారి పంచముక్క మీ ఇంట్లో ఉందా అని అడిగారు. ఆవిడంది చాలా సాధారణంగా, పొద్దున్న భాగవతం మధ్యలో గుళ్ళో గంటలు మోగుతున్నాయని లేచి పరిగెత్తాడు, పట్టుకుంటే పంచి చిరిగిపోయింది, అదిగో పూజా మందిరంలో పీట మీద ఎట్టాను పట్టుకుపోండి. అంతటి మహాభక్తురాలు. ఆ తరిగొండ వెంగమాంబ గారు చెప్తుంటే వినేవాడు వెంకటేశ్వరుడు. ఆయనే అక్కడక్కడ అలా కాదు వెంగమాంబ ఇలా అంటే ఆవిడ రాస్తూ ఉండేది. ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ గారు రాసినటువంటి వెంకటాచల మహాత్మ్యం అన్న గ్రంథానికి ఎంత ప్రశస్తి ఉందంటే, అది తెచ్చి ఇంట్లో పెట్టి పువ్వులేసి నమస్కారం చేస్తే చాలు పెళ్ళవని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి. వ్రాతపతులు రాసేవారు వేల వేల ప్రతులు. అంత శక్తివంతం వెంకటాచల మహాత్మ్యం. అందులో ఆవిడకి వెంకటేశ్వరుడు సాక్షాత్కరించి చెప్పినటువంటి విషయాలు. వెంకటేశ్వర కళ్యాణం అయిపోయింది, పద్మావతి కళ్యాణం అయిపోయిన తరువాత ఒక రోజున లక్ష్మీదేవి వచ్చింది ఏకాంత మందిరంలోకి. శయ్య మీద కూర్చునంది, ఏమండి పద్మావతి పరిణయానికి కుబేరుడి దగ్గర అప్పు చెయ్యాలా? నేను లేను లక్ష్మిని, నన్ను అడిగితే నేను ఇవ్వను, నన్ను దూరం చేసి కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు వచ్చుకున్నారండి అంటే ఆయన అన్నాడు, అంత మాట అనకు లక్ష్మి,